పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు శుభాభివందనములు. ఈరోజు మనము ధ్యానించబోయే ధ్యానము ఏమిటి అంటే ఎమ్మావు మార్గములో యేసు దర్శనము. ఎమ్మావు మార్గములో వెళ్ళుచున్న ఇరువురు శిష్యులు ఉత్థాన ప్రభువును మొదటగా గుర్తించలేకపోయారు. వాస్తవానికి వారు నిరాశతో వెనుదిరుగుచున్నారు. యేసు మరణము వారి ఆశలను, కలలను చెదరగొట్టింది. అలాంటి సమయంలో యెరూషలేములో జరిగిన సంఘటనలను అర్థము చేసుకోవటానికి ప్రభువు వారితో పయనిస్తూ వారికి లేఖనాలను వివరించాడు. క్రీస్తును గురించిన ప్రవచనాలను మళ్ళీ వారికి వివరించాడు. ఇదే విషయాన్ని పౌలు గారు సిలువ లేకుండా క్రీస్తు లేదని జీవించి చెప్పినారు. క్రీస్తుతో పాటు నేనును సిలువ వేయబడితిని కనుక ఇక జీవించున్నది నేనే కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. గలతీయులకు రాసిన 2వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం వరకు. శిష్యులు ప్రభువును గుర్తించకపోవటానికి కారణం ఏమిటి? యేసు శిలువపై వేలాడదీయబడటం చూసి వారు పడినారు. ఆయన బోధనలను మర్చిపోయారు. వారు పునరుత్థానము కొరకు వేచి ఉండలేదు. ప్రభు వాగ్దానాలను గుర్తించకపోవటంలో విఫలమయ్యారు. వారు స్వయముగా సత్యాన్ని గ్రహించలేకపోయారు. ప్రభువు రొట్టెని విరిచినప్పుడు మాత్రమే వారు ఆయనను గుర్తించారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మన సంగతి ఏమిటి? వాక్యములోను దివ్య పూజాబలిలోనూ ప్రభువును గుర్తిస్తున్నామా? ఆయనను కనుగొంటున్నామా? ప్రభువును గుర్తిస్తున్నామా లేదా? పవిత్ర బైబిల్ గ్రంథము మరియు దివ్య సప్రసాదము రెండూ కూడా ప్రభువును గూర్చి తెలుసుకోవటానికి ఉత్తమమైన మార్గాలు. వాక్యములో ప్రభువును తెలుసుకోవటము ద్వారా ఆయన ప్రేమకు పరాకాష్ట అయిన అతని శరీర రక్తాలు ఆయన గూర్చి పూర్తిగా తెలుసుకునేలా చేస్తుంది. దివ్య సప్రసాదములో ఉన్న ప్రభువు సాన్నిధ్యం మనతో ఉంటుంది. ఆ ప్రభువైన దేవుడు మనకు ఆ శక్తి సామర్థ్యాలను ప్రసాదించమని వేడుకుంటూ మనలను నడిపిస్తాలని, సత్యం వైపు మనల్ని నడిపించాలని ఉత్థాన ప్రభువును మనం వేడుకుంటూ ఈ సమయాన్ని, ఈ రోజంతా కూడా మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఆయనతో గడపాలని, సప్రసాదములో ఉన్నటువంటి ప్రభువును గ్రహించాలని, దైవ శక్తిని మనందరికీ ప్రసాదించాలని వేడుకుంటూ ప్రభువు నామమున ఈ ప్రార్థనలను ముగించుకుందాము. ఆమెన్. ప్రభువు దీవించునుగాక. ఆమెన్.